సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి ఏంటి, డాష్ బోర్డ్ లో, జిఎంబి డాష్ బోర్డ్ లో ఎడిట్ ప్రొఫైల్. దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ వస్తాయి, ఓకే, అండ్ ఎలాంటివి మనము టచ్ చేయకూడదు, ఓకే, డూస్ అండ్ డోంట్స్ అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వచ్చేది చాలా జాగ్రత్తగా వినండి, ఓకే. ఫ్యూచర్ లో నేను ఫ్యూచర్ సెషన్స్ లో నేను క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్స్ మనకు తెలియాలన్నమాట, ఓకే. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఒకటి అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్, మోర్, ఓకే. ఇన్ని ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి దేంట్లో, ఎడిట్ ఆప్షన్స్ లో, ఓకే. ఇది మెయిన్ జిఎంబి ఎడిట్స్ అన్నట్టు. సో వన్స్ ఇది క్రియేషన్ అయ్యాక, ఓకే, బట్ బిఫోర్ క్రియేషన్ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవి అబ్జర్వ్ అయితే చేయాలి, ఓకే. సో లాస్ట్ సెషన్ లో మనము డిస్కస్ చేసింది ఏంటి, ఎన్ఏపి, ఓకే. ఎన్ఏపి అంటే నేమ్ అడ్రస్ ఫోన్ నంబర్, నాప్, నేమ్ అడ్రస్ ఫోన్ నంబర్ అన్నట్టు. నెక్స్ట్ ఈ నేమ్ అడ్రస్ ఫోన్ నంబర్ లో ఇప్పుడు మనము అబౌట్ లో, ఓకే, ఎడిట్ సర్వీసెస్, ఎడిట్ బిజినెసెస్ లో అబౌట్ లో మనము చూస్తున్న ఆప్షన్ ఏంటి, అబౌట్ యువర్ బిజినెస్. ఒకటి వచ్చి బిజినెస్ నేమ్, ఇదే నార్మల్ ఎన్ఏపిలో ఫస్ట్ ఎన్ వచ్చి నేమ్ అన్నట్టు ఇదే. ఇక్కడ మీ బిజినెస్ ఏదైతే ఉంటుందో, ఓకే, బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ నేమ్ ఇవ్వాలి, ఓకే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ సోషల్ ఎక్స్పర్ట్ అని ఉంది, ఆ బిజినెస్ నేమ్ అదే, యాజ్ పర్ ద డాక్యుమెంట్స్ కావచ్చు, యూటిలిటీ బిల్స్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, ఓకే. సోషల్ ఎక్స్పర్ట్. మేజర్ గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్న, అదే ఇప్పుడు స్కూల్ ఉంది అనుకున్నాం, ఓకే. సో స్కూల్ నేమ్ ఇవ్వాలి. అలాగే వన్స్ ఎప్పుడైతే మనకు బిజినెస్ 100% వెరిఫైడ్ అవుతుందో, 100% వెరిఫైడ్, ఓకే, అప్పుడే ప్రొఫైల్ స్ట్రెంగ్త్ మనం చూసినప్పుడు గుడ్ అని ఉండే కదా గ్రీన్ కలర్ లో, ఓకే. సో ఇది ఎప్పుడైతే వస్తుందో ఆప్షన్, అప్పుడు మనము ఈ నేమ్ లో, బిజినెస్ నేమ్ లో కీవర్డ్స్ ఇవ్వాలి, ఓకే. కీవర్డ్స్ మెన్షన్ చేయాలన్నట్టు. ఎలాంటి కీవర్డ్, ఇప్పుడు కంపెనీ పేరు వచ్చి నేమ్ వచ్చింది సోషల్ ఎక్స్పర్ట్స్, సోషల్ ఎక్స్పర్ట్స్ కరెక్టా. ఇప్పుడు అడిషనల్ గా దీనికి సోషల్ ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఓకే. ఇప్పుడు ఓన్లీ ఇండియాలో సర్వ్ చేస్తున్నారు అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, ఓకే. లేదు డిజిటల్ మార్కెటింగ్, ఓకే, ఎస్సిఓ, ఓకే. కొంతమంది ఎస్సిఓ ఏజెన్సీ అని కూడా టైప్ చేస్తారు కదా, ఎస్సిఎం, ఓకే, ఎస్ఎంఎం ఇన్ ఇండియా, ఏజెన్సీ అని ఇండియా. అలానే ఈ బిజినెస్ నేమ్ లెంత్ ఉంటుంది కదా, లెంత్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు లెంత్ అంటే సోషల్, ఇది ఒక్కొక్క క్యారెక్టర్ అన్నట్టు, SOCIAL ఇవన్నీ ఒక్కొక్క క్యారెక్టర్, ఓకే. సో ఇలా లెంత్ కూడా ఎక్కువ ఉండకూడదు, మీడియం లెవెల్లో మనము మెయింటైన్ చేయాలి లెంత్, ఓకే. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ మెయింటైన్ బిట్వీన్ 60 క్యారెక్టర్స్ అన్నట్టు ఫర్ బెటర్ ర్యాంకింగ్స్. జస్ట్ ఒక 60 క్యారెక్టర్స్ లో ఆ రేంజ్ లో ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే సోషల్ ఎక్స్పర్ట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ ఇండియా, ఓకే. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు నేనేం చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తాను చూడండి, ఓకే. ఎప్పుడైతే నేను ఆ కీవర్డ్ టైప్ చేసినానో కంప్లీట్ గా కొంతమంది కాంపిటీటర్స్ అయితే వచ్చినారు, ఓకే. కాంపిటీటర్స్ వచ్చినారు, వాళ్ళ టైటిల్స్ మనము అనలైజ్ చేస్తే, ఓకే, ఐ క్లిక్ ఆన్ మోర్ బిజినెసెస్. ఇక్కడ చూస్తే ఒక కాంపిటీటర్ వాళ్ళ టైటిల్ ఏమనుంది చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, బెస్ట్ ఎస్ఈఓ కంపెనీ ఇన్ హైదరాబాద్.
డిజిటల్ i360 అంట కంపెనీ పేరు. ఓకే. సో టైటిల్ అడిషనల్ గా ఇది 100% వెరిఫై అయ్యింది కాబట్టి అడిషనల్ గా మనకు ఇన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గీక్స్ చిప్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఇక్కడ టైటిల్ లో లొకేషన్ ఏమి ఇవ్వలేదు. ఓకే. బట్ ఇక్కడ అఫ్ కోర్స్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని ఇలా పెట్టారు. ఓకే. అక్కడ లొకేషన్ ఉంది కాబట్టి ఇక్కడ టైటిల్ లో లొకేషన్ అయితే పెట్టలేదు. బట్ టైటిల్ చూడండి, గీక్స్ చిప్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే. నెక్స్ట్ బ్రాండింగ్ నట్స్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. టాప్ 3లో వస్తున్నది ఎవరు? వీళ్ళు ముగ్గురే కదా, ఇంకెవరు రాలే. ఓకే. సో ఇది 100% వెరిఫై అయింది కాబట్టి యూ టేక్ ఎనీ బిజినెస్. ఓకే. మాక్సిమం చూడండి, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, మాక్సిమం ఉంటాయి. ఓకే. అర్థమైంది ఇప్పుడు ఎందుకు అది టైటిల్ అనేది వన్స్ వెరిఫై అయ్యాక మనము ఇవ్వాలి అని. ఓకే. సో బిజినెస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ బిజినెస్ కేటగిరీ. వన్స్ బిజినెస్ నేమ్ అయ్యాక స్టార్టింగ్ లో మీరు క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ నేమ్ మనం ఇచ్చేస్తాం. వన్స్ ఆఫ్టర్ క్రియేషన్, ఆఫ్టర్ అప్రూవల్, ఆఫ్టర్ వెరిఫైడ్ 100% వెరిఫైడ్ అయ్యాక మళ్ళీ మనము చేంజెస్ అనేది చేస్తాం. ఇక్కడ సోషల్ ఎక్స్పర్ట్స్ ఇలా పెట్టి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు అట్లా మనం మెన్షన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కేటగిరీస్ ఏంటి? వాట్ యు మీన్ బై కేటగిరీ? ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్ కి కేటగిరీ ఏమొస్తుంది? హాస్పిటల్ అని వస్తుంది. మనకు ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ చేసేటప్పుడు మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు సోషల్ ఎక్స్పర్ట్ ఏంటి? ట్రైనింగ్ సెంటర్ ఇస్ ప్రైమరీ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. బిఫోర్ వి అప్డేటింగ్ బిజినెస్ కేటగిరీ మనము కాంపిటీటర్స్ ఎలాంటి డీటెయిల్స్ ఇస్తున్నారు అది ఒకసారి అనలైజ్ చేయాలి. Analysis is very very important before updating any type of category. ఓకే. ప్రైమరీ కేటగిరీలో ఏదైతే మనం యాడ్ చేస్తామో మేజర్ గా అదే మనకు GMB లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో అందుకనే ప్రైమరీ కేటగిరీ మళ్ళీ సెకండరీ కేటగిరీ అని వస్తాయి. సెకండరీ కేటగిరీలో మీరు రిలవెంట్ కేటగిరీస్ యాడ్ చేయాలి. ఓకే. సో ఒకటి ట్రైనింగ్ సెంటర్ అని ఒకటి. ఓకే. మార్కెటింగ్ ఏజెన్సీ ఇస్ ఆల్సో రిలవెంట్. ఓకే. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్, ఈ 3 డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే చేసిన. ఓకే. సో ఇప్పుడు కాంపిటీటర్స్ కొన్ని చూస్తే, ఓకే చూడండి, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. మనకి ఇక్కడ రాదు, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ అని అలా రాదు. బట్ మనకు ఎప్పుడైతే అది లైవ్కి వెళ్తుందో, ఓకే, ఎప్పుడైతే అది లైవ్కి వెళ్తుందో మనకు అప్పుడు ఆ లొకేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు మనకు ఆ లొకేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకా కొంతమంది అనలైజ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ చూడండి, వీళ్ళు డిఫరెంట్ కేటగిరీ పెట్టినారు. దేంట్లో? ప్రైమరీలో. ఓకే. సో దిస్ ఈస్ ప్రైమరీ కేటగిరీ. ఓకే. సో ఇంకా కొన్ని తీసుకుంటే వి ప్రమోటివ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే. మార్కెటింగ్ సర్వీస్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఇది ఒక కేటగిరీ అని. కేటగిరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనం ప్రాపర్ గా ఈ బిజినెస్ కేటగిరీస్ ప్రాపర్ గా మనం అప్డేట్ చేయలేదు అని అనుకుంటే మనకు GMB అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ అవ్వదు. ఆప్టిమైజ్ అవ్వదు అన్నమాట.
జిఎంబి. అందుకనే ఒక లిస్ట్ అనేది మనము మెయింటైన్ అయితే చేసుకోవాలి. కాంపిటీటర్ లిస్ట్ లేదంటే ఒక ఎక్సెల్ షీట్ అన్ని ప్రాపర్ గా డీటెయిల్స్ అనేది ఒక చోట పెట్టుకొని అప్పుడు జిఎంబి క్రియేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. ఓకే, మళ్ళీ మీకు డాక్యుమెంట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాను. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఎప్పుడైతే మనము డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తామో, ఓకే, డిస్క్రిప్షన్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఈ డిస్క్రిప్షన్ లో కంప్లీట్ గా రిలవెంట్ కీవర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, రిలవెంట్ కీవర్డ్స్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి నేను చెప్పినాను కదా. కీవర్డ్ టైప్స్ ఏమేమి ఉంటాయి? షార్ట్ టైల్, ఓకే, మీడియం టైల్, నెక్స్ట్ లాంగ్ టైల్. ఓకే, అడిషనల్ గా దీనికి తగ్గట్టుగా ప్లస్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ యాడ్ చేయాలి. వాట్ యు మీన్ బై ఎల్ఎస్ఐ? లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అన్నట్టు. ఈ డీటెయిల్స్ కంప్లీట్ గా మనకు డిస్క్రిప్షన్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉండాలి? నేను చెప్పిన గ్రేటెస్ట్ కీవర్డ్స్ ఎలా మనం తీసుకోవాలి అని అంటే రిలవెన్సీ ఉండాలి, అథారిటీ ఉండాలి, వాల్యూమ్ కూడా ఉండాలి. ఓకే, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి అని అంటేనే మనకు ఎస్ఈఓ జిఎంబి ర్యాంకింగ్స్ అనేది ఫెచ్ అవుతాయి. ఇక్కడ గూగుల్లో. ఓకే, సో డిస్క్రిప్షన్ వైజ్ చూస్తే డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి వస్తుంది? ఎస్ఈఓ వస్తుంది, రిలవెన్సీ ఎస్ తీసుకోవచ్చు, పిపిసి వస్తుంది, పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ తీసుకోవచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎస్, కంటెంట్ మార్కెటింగ్ సూపర్, ఇవన్నీ వస్తాయి కదా. దేంట్లో? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలోనూ వస్తుంది, అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్, కంటెంట్ మార్కెటింగ్ సర్వీసెస్, ట్రైనింగ్ లో కూడా ఈ డీటెయిల్స్ వస్తుంది. కేటగిరీ మనం ఏం అప్డేట్ చేసినాము? ప్రైమరీలో ట్రైనింగ్ సెంటర్ ప్లస్ సెకండరీ కీవర్డ్స్ లో ఏజెన్సీ రిలేటెడ్ కీవర్డ్స్ మనమైతే మెన్షన్ చేస్తాం. ఓకే, సో డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంట్లో మనము కీవర్డ్స్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తాం. డిస్క్రిప్షన్ ఇప్పుడు మేము రాయాలో సార్ అనే ఒక డౌట్ వస్తుంది. సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే లోకల్ ఎస్ఈఓకి, ఓకే, ఎస్పెషల్లీ జిఎంబికి విల్ బి యూజింగ్ చాట్ జిపిటి. ఓకే, సో దీనికి కావాల్సిన ప్రాంప్ట్స్ ఏంటి? ఆ ప్రాంప్ట్స్ నేను ఇస్తాను మీకు. ఓకే, జస్ట్ ఆ ప్రాంప్ట్స్ మనం యూజ్ చేసినాము అని అంటే స్ట్రైట్ అవే మనకు కాంటెంట్ అనేది ప్రాపర్ గా వచ్చేస్తుంది. మళ్ళీ ఎస్ఈఓ ఆర్గానిక్ ఎస్ఈఓకి వి షుడ్ నాట్ యూజ్ చాట్ జిపిటి, ఎస్పెషల్లీ కాంటెంట్ వైజ్. లోకల్ ఎస్ఈఓకి మనము యూజ్ చేయొచ్చు. అలానే 100% యూజ్ చేయాలా అని అంటే 100% కాదు, మీరు 50% యూజ్ చేయండి. 50% రిమైనింగ్ నార్మల్ కాంటెంట్ మనం అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదంటే సమ్ టైమ్స్ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రీసెంట్ అప్డేట్ గూగుల్ సైడ్ నుంచి ఏఐ కాంటెంట్ రివ్యూస్ ఇలాంటివన్నీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎక్కువ వాళ్ళ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వవు. ఎస్పెషల్లీ మళ్ళీ సస్పెండ్ లెవెల్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో వన్స్ డిస్క్రిప్షన్ అయ్యాక ఇంకొక ఆప్షన్ ఏమొస్తుంది చూడండి. అబౌట్ అయిపోయి అబౌట్ నుంచి కాంటాక్ట్కి వెళ్తున్నాం. అబౌట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ కాంటాక్ట్ లో మనకు ఓపెనింగ్ డేట్ చూడండి. ఓపెనింగ్ డేట్, ఓకే, ఎప్పుడు ఓపెన్ అయింది బిజినెస్ అనేది ఓపెనింగ్ డేట్ మనము మెన్షన్ చేసుకోవాలి. అది చేయటం వల్ల మనకు గూగుల్లో జిఎంబిలో
1+ years of experience, 1+ years in business, ఓకే 5+ years in business, ఓకే 10+ years in business, ఇలా మనకు కనబడుతుంది. ఇలా కనపడినప్పుడు ఇది కూడా ఒక అథెంటిసిటీ అన్నట్టు. ట్రస్ట్ కదా, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అని అంటే. ఓకే, సో అందుకనే ఇది ట్రస్ట్ అన్నట్టు, ట్రస్ట్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ఏపిలో మనకి ఏముంటాయి? నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్. ఇప్పుడు ఫోన్ నంబర్ అది అప్డేట్ అయి ఉంటేనే మనకు కాల్స్ అనేది వస్తాయి. లేదంటే కాల్స్ వస్తాయా? కాల్స్ రావు, ఫోన్ నంబర్ లేకపోతే. అందుకనే ఫోన్ నంబర్ ఈజ్ మ్యాండేటరీ. ఎన్ఏపిలో నేమ్ ఇంపార్టెంట్, అడ్రస్, ఫోన్ నంబర్ మనము అప్డేట్ చేస్తాం. మాక్సిమం బిజినెసెస్ కి, మాక్సిమం అని కాదు, ఎవరైతే న్యూగా అప్డేట్ చేస్తూ ఉంటారో అలాంటి బిజినెసెస్ కి ఫోన్ నంబర్ అనేది సమ్ టైమ్స్ అప్రూవ్ అవ్వదు. ఇన్ కేస్ అప్రూవ్ అవ్వకున్నప్పుడు మనము రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ముందు ఎలా ఉండేది ఏంటంటే ఎవరు క్రియేట్ చేసినా కానీ అప్రూవల్ వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే అయినాయి, ఎస్పెషల్లీ జిఎంబిలో. ఓకే, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇక్కడ ఇది యూజ్ చేస్తా. వెబ్సైట్ లో కూడా ఈ ఫోన్ నంబర్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక నంబరు, వెబ్సైట్ లో ఇంకొక నంబర్, ఓకే డిఫరెంట్ నంబర్ యూజ్ చేస్తే మనకు ఆ డేటా అనేది ప్రాపర్ గా ఉండదు. అది ఎన్ఏపి మిస్ మ్యాచ్ అన్నట్టు. ఎన్ఏపి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు మనకు అంటే జిఎంబిలో ర్యాంకింగ్ రాదు. అంటే వస్తాం ఎక్కడో 10th 20th, ఓకే 30th పొజిషన్స్ వస్తాం ఏడా మ్యాప్స్ లో. టాప్ 3లో ఛాన్సెస్ ఉండదు, బికాస్ మిస్ మ్యాచ్ ఉంది. ఏంటిది? ఫోన్ నంబర్. ఓకే, ఇది కొత్త అప్డేట్ అన్నట్టు, రీసెంట్ గా యాడ్ చేసినారు చాట్ అనేది. రీసెంట్, ఓకే ఒక 2-3 వీక్స్ అయినట్టుంది అంతే. ఓకే, ఇక్కడ కూడా మనము డైరెక్ట్ చాట్ బటన్ అనేది ఒకటైతే ఇచ్చేయచ్చు. ఐదర్ అది వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. URL లో మనము స్ట్రైట్ అవే ఇచ్చేయచ్చు. ఓకే, వన్స్ అదైనాక వెబ్సైట్ చూడండి, వెబ్సైట్ వరకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లొకేషన్ కి షిఫ్ట్ అవుతున్నాం. చూడండి అప్పుడే షిఫ్ట్ అయిపోయింది. ఎస్, లొకేషన్ అండ్ ఏరియాస్. ఎన్ఏపిలో ఇంకొకటి, ఎన్ఏపిలో నేమ్ అయిపోయింది, ఫోన్ నెంబర్ అయిపోయింది, ఇప్పుడు అడ్రస్. ఓకే, అడ్రస్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్ గా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాలి. ఓకే, అదేమైనా ప్రాపర్ గా మెన్షన్ అవ్వలేదు అని అంటే మనకు యూజర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా రారు. ఓకే, సో వన్స్ అడ్రస్ అయిపోయినాక మనకు ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో అడ్రస్లలో ఇంకొకటి వస్తుంది మనకు, లొకేషన్స్లలో సర్వీస్ ఏరియాస్. ఓకే, సర్వీస్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే మనం సర్వ్ చేయగలుగుతామో ఆ సర్వీస్ నేమ్స్ మనము మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు కంప్లీట్ గా బెంగళూరు అన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రైమ్ లొకేషన్ ఏరియాస్ అయితే నియర్ బై ఏరియాస్ మెన్షన్ చేసిన. ఎందుకు ఇలాంటివి పెట్టడం వల్ల అంటే ఇది కూడా ఒకటి రిలవెన్సీ ఫ్యాక్టర్ అన్నట్టు. ఇలా పెట్టడం వల్ల అయితే ఏమైతుంది, ఓకే బెంగళూరులో ర్యాంక్ అవ్వచ్చు, కర్ణాటకలో ర్యాంక్ అవ్వచ్చు, ఇండియాలో ర్యాంక్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్. ఎలాంటి కీవర్డ్స్ ని నువ్వు టార్గెట్ చేస్తావు అనేది.
లాస్ట్ సెషన్ లో హరి క్వశ్చన్ అడిగినారు అన్నట్టు. అదే నేను ఇక్కడ ఉంటే నాకు హైదరాబాద్, వేరే చోటు ఉంటే నాకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ర్యాంక్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద ఏరియాస్. ఏరియాస్ కూడా ప్రాపర్ గా మెన్షన్ చేయాలి. అలా అని ఒకటి కర్ణాటక పెట్టి, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ పెట్టి, ఇంకొకటి తెలంగాణ పెట్టి, ఇంకొకటి తమిళనాడు పెట్టి అలా ఉండకూడదు. అప్పుడు అలా మళ్ళీ మెన్షన్ చేసినాము అని అంటే అది సస్పీషియస్ కింద వస్తుంది. ఎందుకంటే గూగుల్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా, అవి ఫ్లాగ్ చేసేస్తాయి. ఫ్లాగ్ చేస్తే మళ్ళీ అది కంప్లీట్ గా అప్రూవ్నే అవ్వదు. మళ్ళా గూగుల్ వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేసి, ఓకే, రిక్వెస్ట్ రైజ్ చేసి మళ్ళా వాళ్ళు చెప్తారన్నమాట. కంప్లీట్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే వీడియో వెరిఫికేషన్ కూడా చేయాలి. ఓకే, ఇట్లా ఫ్లాగ్ అయినప్పుడు. ఫ్లాగ్ అంటే ఏంటి? మీకు ఇప్పుడు వాట్సాప్ లో స్పామ్ ఏదైనా కొన్ని మెసేజెస్ వస్తుంటాయి కదా, స్పామ్ మెసేజెస్. అప్పుడు మీరు ఫ్లాగ్ చేస్తారు కదా, అంటే రిపోర్ట్ చేస్తారు వాట్సాప్ కి. అది ఫ్లాగ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ లొకేషన్స్ లో ఏరియా నేమ్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఓపెనింగ్ అవర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవర్స్ లైక్ వస్తే ఓపెనింగ్ అవర్స్ లో మీరు ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ చేస్తారో ఆఫీస్ టైమింగ్స్ పెట్టుకోవాలన్నట్టు. ఓకే, కొన్ని బిజినెసెస్ కి స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటాయి, కొన్ని బిజినెసెస్ కి స్టాండర్డ్ టైమింగ్స్ ఉండవు. కొంతమంది ఏం పెడతారు, 24/7 పెడతారు. సో ఇది ఎస్పెషల్లీ హాస్పిటల్స్ కు ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆన్లైన్ కోర్సెస్ కు ఉంటాయి, అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఓకే, మళ్ళీ ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఓరియంటెడ్ బిజినెస్ ఉన్నాయి అని అంటే దానికి 24/7 ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనము ఓపెనింగ్ క్లోజింగ్ అవర్స్ ఉంటాయో అది చాలా ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ అనేది మనము అప్డేట్ చేయాలి. స్టాండర్డ్ గా మనం ఏం పెట్టినాము, మార్నింగ్ 7 to 7 AM to 9 PM. ఓకే, సో స్పెషల్ అవర్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని బిజినెసెస్ కి వస్తాయి స్పెషల్ అవర్స్. సో ఇప్పుడు ఈ వీక్ లో మనకు బక్రీద్ ఉంది కదా. బక్రీద్ నార్మల్ ఇండియన్ హాలిడే కాబట్టి, ఓకే, సో ఈ ఆఫీస్ ఓపెన్ ఉంటుందా ఉండదా అనేది ఒకసారి చూసుకొని క్లయింట్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని, ఇన్ కేస్ లేదు ఆఫీస్ క్లోజ్ అంటే అప్పుడు స్పెషల్ అవర్స్ లో అప్డేట్ చేయాలి క్లోజ్డ్ అని. ఫ్రైడేనా సాటర్డేనా ఉన్నట్టుంది. June 7th అంటే సార్. 7th అంటే సాటర్డే. అప్పుడు మనం ఏం చేస్తాం, క్లోజ్ అని పెడతాం. అప్పుడు జిఎంబిలో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు అని టైప్ చేస్తారో, చేసి అప్పుడు అక్కడ అది క్లోజ్డ్. అప్పుడు కస్టమర్స్ ఏమనుకుంటారు, ఓ ఈరోజు ఫెస్టివల్ అంటే ఇన్ కేస్ నేను కాల్ చేసినా కానీ నాకు రెస్పాన్స్ చేస్తారో లేదో తెలియదు. అవి స్పెషల్ అవర్స్ అన్నారు. లేదు క్లోజ్ కాదు, ఓన్లీ హాఫ్ డేనే ఉంటుంది, దట్ 7 AM to 12 PM వరకు ఇన్ ద ఆఫ్టర్నూన్, అంతే. మనము 11:30 ఆ టైంలో AM ఆ టైంలో సెర్చ్ చేసినప్పుడు క్లోజర్స్ సూన్ అని వస్తుంది. అబ్జర్వ్ చేసినారా? మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారు నైట్ టైంలో కావచ్చు. ఆ బిజినెస్ అవర్స్ ఎప్పుడైతే 1 hour నుంచి, ఓకే, ఇంకా 1 hour లో క్లోజ్ అవుతుంది అనగా ఆ టైంలో మనకు క్లోజెస్ సూన్ అని వస్తుంది. ఓకే, ఇది కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ యాడ్ మోర్ అవర్స్ అన్నప్పుడు ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఓకే, అలాగే అమ్యూనిటీస్ అన్నట్టు ఇవన్నీ ఎక్కడుంటాయి ఆప్షన్స్ లో, మోర్.
ఇక్కడ ఉంది కదా మోర్. ఫస్ట్ అబౌట్ అయిపోయింది, కాంటాక్ట్ అయిపోయింది, లొకేషన్ అయిపోయింది, అవర్స్ అయిపోయింది, మోర్. ఓకే, సో మోర్ లో మనకు ఫ్రమ్ ద బిజినెసెస్, యాక్సెసిబిలిటీ, అమ్యూనిటీస్, క్రౌడ్, పార్కింగ్, ప్లానింగ్, సర్వీస్ ఆప్షన్స్ వస్తాయి. అదే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆప్షన్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే, సో క్రియేషన్ చేసినాక కావచ్చు, చేయక ముందు కావచ్చు, కాంపిటీటర్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ చేయాల్సిందే. చేసి మనము ఆ డేటా అనేది, డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా అప్డేట్ చేయాలి. ఇక్కడ జిఎంబి ఇన్ టర్మ్స్ ఆఫ్ అమ్యూనిటీస్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్కింగ్ కావచ్చు, క్రౌడ్ కావచ్చు, ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ. ఇది అర్థమైందా ఫ్రెండ్స్? బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. కాంపిటేటివ్ అనాలిసిస్ అంటే మరి మనకు తెలియదు కదా సార్, వేరే వాళ్ళు ఎలా పెట్టారు ఏంటని చెప్పేసి తెలుస్తున్నా కూడా. అది మనం చెప్తాం కదా, సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఓకే. ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి పారామీటర్స్ మనం ఫాలో అవ్వాలి అనేది అది మనం చెప్తాం. ఇంకొకటి, ఇప్పుడు మరి ఈ లోకల్ ఎస్సీ వాళ్ళు అంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ వాళ్ళని? అది అంటే మనమే అట్లా వాళ్ళు మన దగ్గరకు వస్తారా? బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు? లోకల్ ఎస్సీ వాళ్ళు అంటే మనమే అప్రోచ్ అవ్వాలా? నేను మీకు ఎస్సీఓ చేస్తామని చెప్పి చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి. లేదు, అది ఈ క్వశ్చన్ రాదు కదా, అది ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్. ఓకే ఓకే. అవన్నీ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్. ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నాయా, క్వశ్చన్స్? మరి ఎల్ఎస్సి అంటే ఏంటి సార్? ఎల్ఎస్సి అన్నారు. ఎల్ఎస్ఐ ఇస్ నథింగ్ బట్ లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అంటారు. ఇది కీవర్డ్ టాపిక్లలో ఇప్పుడు ఏదది షార్ట్ టైల్, మీడియం టైల్, లాంగ్ టైల్ కీవర్డ్స్ రిలేటెడ్ గా మనము లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ కూడా మనము యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఒక వెబ్సైట్ కూడా ఉంది, ఎల్ఎస్ఐ గ్రాఫ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ ఎల్ఎస్ఐ గ్రాఫ్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ గా ఒక కీవర్డ్ మీరు ఇస్తే అక్కడ ఎల్ఎస్ఐ గ్రాఫ్ డీటెయిల్స్, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఎల్ఎస్ఐ గ్రాఫ్ చూస్తే చూడండి, లేటెంట్ సిమాంటిక్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ జనరేటర్. ఓకే, సో ఇది మనము మెన్షన్ చేయాలన్నట్టు. ఓకే, దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, రిజిస్టర్ అయితే మీకు కంప్లీట్ గా డేటా అనేది వస్తుంది. ఓకే, సో చాలా ఉంటాయి ఫ్రీ ఎల్ఎస్ఐ కీవర్డ్ జనరేటర్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు లేదా హైదరాబాద్ ఎగ్జాంపుల్ సర్చ్. ఐఎమ్ నాట్ ఎ రోబోట్, ఇది పెట్టాలా? వచ్చేసిందా? ఓకే, 1 వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్స్, SEO కాంపిటీషన్. SEO కాంపిటీషన్ మనం ఇక్కడ చెక్ చేయాలి. మనం SEO కాంపిటీషన్ చెక్ చేసేది ఇక్కడ చెక్ చేస్తాం. SEO కాంపిటీషన్ చెక్ చేసేది మనం ఎక్కడ చెక్ చేస్తాం? గూగుల్ కీవర్డ్, AW ఫైండర్. ఓకే, సో ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది చూడండి, నేను ఏమని టైప్ చేసిన, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు. ఓకే, ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ బెంగళూరు, సోషల్ మీడియా మార్కెటింగ్. దీంట్లో మనకు ఎలాంటి కీవర్డ్స్ అయితే ఉన్నాయో అవి మనము తీసుకోవాలా, రిలవెంట్ కీవర్డ్స్. ఇవన్నీ తెలుగులో చెప్పాలంటే మనకు తెలుగు సబ్జెక్ట్ లో ఇది ఉండే నానార్థాలు అంటారు కదా, నానార్థాలు అంటారు అంటే రిలవెంట్ వస్తాయి కదా, అదేనా? అవే. ఓకే, సో కంప్లీట్ గా రిలవెంట్ గా ఉండే కీవర్డ్స్ మనము ఎల్ఎస్ఐ కీవర్డ్స్ కింద తీసుకోవాలి. దానికి మనము ఎల్ఎస్ఐ గ్రాఫ్ అనే కీవర్డ్ అంటే వెబ్సైట్ రెఫర్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అన్నట్టు.
ఇది కంప్లీట్ గా బిజినెస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. ఓకే, ఎన్ని ఆప్షన్స్ మనకు? 5 ఆప్షన్స్. అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్, మోర్. ఇంత బాగుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడే కానీ మీరు ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ వన్స్ ఆఫ్టర్ క్రియేషన్ మీరు కొన్ని డీటెయిల్స్ చేంజెస్ చేయకూడదు. ఎస్పెషల్లీ బిజినెస్ నేమ్ ఎక్కువ చేంజెస్ చేయకూడదు. అలాగే అడ్రస్, అలాగే ఫోన్ నంబర్, ఇవి మీరు ఫ్రీక్వెంట్ చేంజెస్ చేయకూడదు. సో 1 month అయింది స్టార్ట్ చేసింటారు ఏది లోకల్ ఎస్యూ. సో సెకండ్ మంత్ మళ్ళీ చేంజెస్ చేస్తారు. మీకు ఈ 1 month ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో, ఓకే, అది టాప్ 10 పేజెస్ కావచ్చు, ఓకే, లేదా సెకండ్ పేజ్ అంటే 10 to 20th రిజల్ట్స్ కావచ్చు, ర్యాంకింగ్స్ అంటున్నా. ఓకే, ఈ 1 month ఎఫర్ట్ ఏదైతే పెట్టింటారో అవంతా గాన్, అంతే, అన్ని పోయినట్టే. బికాస్ ఎన్ఏపి కదా, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దీంట్లో కన్సిస్టెన్సీ లేదు అని అంటే, అందుకనే ఎన్ఏపి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏది టచ్ చేసినా చేయకపోయినా దీన్ని మాత్రం టచ్ చేయకూడదు. ఓకే, సో ఎన్ఏపి అనేది ఎప్పుడే కానీ మనము టచ్ చేయకూడదు. వన్స్ లోకల్ ఎస్ఈఓ స్టార్ట్ చేశాక. ఓకే, సో ఇప్పుడు కాంపిటీటర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదేంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎలా మనము ఫైండ్ అవుట్ చేసేది. అందుకనే లాస్ట్ టైం నేను చెప్పిన కొన్ని ఎక్స్టెన్షన్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కొన్ని యాడ్ అయితే చేసుకోవాలి. ఎక్కడ? గూగుల్లో. అవే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు మనకు మొబైల్లో ప్లే స్టోర్ అని ఎలాగైతే ఉంటుందో, ప్లే స్టోర్ అని తెలుసు కదా అందరికి, యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్లో కూడా గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో నేను 3 చెప్పిన, మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తున్నా. ఓకే, ఎందుకు? ఫస్ట్ ఒకటి ఏంటి? ఎస్ఈఓ క్విక్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది? ఎస్ఈఓ టూల్ బార్. ఓకే, థర్డ్ వన్ ఏంది? ప్లెపర్. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి? ప్లెపర్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. టు ఎక్స్ట్రాక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లెపర్. ఓకే, ఇప్పుడు గూగుల్కి వెళ్తాను. నా కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ మై కీవర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఆల్రెడీ నేను ప్లెపర్ యాడ్ చేసి పెట్టుకున్నా. ఓకే, దిస్ ఈజ్ ప్లెపర్ లోకల్ ఎస్ఈఓ టూల్స్ అన్నట్టు. ఇది ఎలాంటి డీటెయిల్స్ ఇస్తాడు ప్లెపర్? ఇవన్నీ ఇస్తారు. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క రిలేటెడ్ కనెక్షన్స్ అన్నట్టు అన్ని. ఓకే, ఇప్పుడు నేను ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా కొంచెము ఇది యూజ్ చేయడం వల్ల నాకు కొన్ని వస్తాయి. ఓకే, అదే ఇప్పుడు ప్లెపర్ చేస్తాను చూడండి. ప్లెపర్ చేశాక, ఓకే, సో ఇప్పుడు కొంచెము రిఫ్రెష్ చేయాలి. వచ్చిన డీటెయిల్స్, ఇది ప్లెపర్ అన్నట్టు. ఓకే, సో ఏవైతే మనం డీటెయిల్స్ ఇచ్చింటామో అక్కడ అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్లెపర్ అనేది ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటిది? ఇది టైటిల్, కరెక్టా? అండ్ ఇస్ దిస్ వెరిఫైడ్? ఇస్ వెరిఫైడ్. కేటగిరీస్ మనకు ఇక్కడ కనపడేది ఏంటి? ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. బట్ బ్యాక్ ఎండ్ లో అడిషనల్లీ వాళ్ళు ఏమి ఇచ్చినారు? అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, మార్కెటింగ్ ఏజెన్సీ అని కూడా ఇచ్చినారు. అది కూడా మనము నోట్ చేసుకోవాలి. టెంప్లెట్ కూడా నేను ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ప్లేస్ ఐడి అని
గూగుల్ జిఎంబి అనేది డిఫరెంట్ గా యూనిక్ ఐడి ఒకటి ఇస్తుంది. ఓకే, సిఐడి, ప్లేస్ ఐడి, బిజినెస్ ఐడి. బిజినెస్ ఐడి మనము కొన్ని చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఓకే, సిఐడి అనేది కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో మనము యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అడ్రస్ ఇచ్చిందా? ఎస్, అడ్రస్ కంప్లీట్ గా అయితే ఉంది. అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ పిన్ కోడ్, ఇవన్నీ నోట్ చేయాలి. ఫోన్ నంబర్, అలాగే వెబ్సైట్, అలాగే ఎన్ని రివ్యూస్ ఉన్నాయి చూడండి. 335 రివ్యూస్. ఎస్, 335 రివ్యూస్. వాట్ ఈస్ ద రేటింగ్? 5 స్టార్ రేటింగ్. ఈ కోఆర్డినేట్స్ అనేది ఇంపార్టెంట్. కోఆర్డినేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కోఆర్డినేట్స్ ఏమంటారనంటే లాటిట్యూడ్, ఇంకొకటి లాంగిట్యూడ్. ఓకే, ఇవేంటివి? జియో కోఆర్డినేట్స్ అన్నట్టు. అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ డీటెయిల్స్ ఇదే యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్. మీరు కొన్ని వార్ సీన్స్ లలో చూసింటారు. ఓకే, కోఆర్డినేట్స్ చెప్పండి. కోఆర్డినేట్స్ అదే లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఇప్పుడు ఎవరన్నా మిజైల్స్ ఇవన్నీ వేయాలి అని అనుకుంటే వాళ్ళకి కోఆర్డినేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీస్ లలో చాలా చూసింటారు మీరు. వార్ మూవీస్ కావచ్చు, మళ్ళీ సముద్రంలో జరిగే ఇవి కావచ్చు, అలాంటి వార్స్ కావచ్చు. కోఆర్డినేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ కోఆర్డినేట్స్ ని మనము ఏవైతే ఇమేజెస్, ఓకే, ఇప్పుడు ఈ కాంపిటీటర్ అప్డేట్ చేసిన చూడండి. ఇమేజెస్ లో మనము అప్లై చేయాలి. అప్పుడే అది రిలవెన్సీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, ఇంకొకటి ఆప్షన్ వస్తుంది కేజీఐడి అని. కేజీ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ గ్రాఫ్ ఐడి. ఓకే, సో బిజినెస్ లెంత్ అంటే ఈ టైటిల్ లెంత్ కూడా మనము ఒక చోట మెన్షన్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇది ఒక కాంపిటీటర్, వీళ్ళొక కాంపిటీటర్ అన్నట్టు. ఇలాగా మీ బిజినెస్ లో, ఓకే, మీ బిజినెస్ లో ఎంతమంది కాంపిటీటర్స్ ఉంటారో చూసుకోండి. ఎంతమంది తీసుకోవాలా అని చూసుకోవాలి. కాంపిటీటర్ డీటెయిల్స్ ఒక చోట మనము మెయింటైన్ అయితే చేసుకోవాలి. దానికి ఎలా మెయింటైన్ చేయాలి అనే ఒక టెంప్లెట్ కూడా నేను ఇస్తాను. ఓకే, దాంట్లో మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ప్లెబర్కి ఆల్టర్నేటివ్ కూడా ఇంకా కొన్ని టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి. ఓకే, మీ ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కూడా కొన్ని రీసెర్చ్ అనేది చేయాలి. సో ఇది బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ఎక్స్టెన్షన్.